హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ఆల్రెడీ నేను జరిగిన డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ ఆదిత్య మోహన్ గారు ఎలిమినేషన్ అయిపోయారు. సో నా వీడియో పూర్తి చూడండి, స్కిప్ చేయొద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజ్ మీ. సో మొత్తానికైతే నేను జరిగిన షోలో చూస్తే మొత్తము కంటెస్టెంట్స్ వర్సెస్ మనకంట అన్నట్టు సాగింది. సో నాగార్జున ఇంక్లూడింగ్ నాగార్జున గారికి కూడా అందరూ ఒక సైడ్, మనకంటే ఒక సైడ్ ఆ విధంగా కనిపించింది మొత్తం షో. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటే అందరూ మనకంటేనే ఎందుకు హైలైట్ చేస్తున్నారు, అతను కావాల్సి చేస్తున్నాడు, అందరినీ కార్నర్ చేస్తున్నారు, అందరినీ ఇన్సల్ట్ చేస్తున్నారు బయటల జనాలకి అనే ఉద్దేశంతో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అలా చేయాలనుకుంటే ఇందులో అలాంటి ఆలోచన సాగదు కదా. ఇప్పుడు నమ్మించి మోసం చేయడం 2-3 రోజులు తెలిసిపోతుంది, అలా కాదు కదండి. అది ఎట్లయిందంటే అతని యాటిట్యూడ్, తన బిహేవియర్ అలాంటిది. సో అందుకే అలా తను చెప్పాడు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్ అలోన్గా అని. కొన్ని ఫీలింగ్స్ అందరూ ఒకేలాగా ఉన్నారు కదా. ఇప్పుడు సీత మాట్లాడుతుంది, సీత ఎందుకు ఏడుస్తున్నాడు ఇప్పుడు? సీత కూడా ఏడ్చకూడదు కదా. అదే నేను ఏడుపు దొంగ ఏడుపా, పేరున ఏడుస్తుంది నేను ఏడుపు దొంగ ఏడుపా, విష్ణుపి ఏడుస్తుంది ఏడుపు దొంగ ఏడుపా? కాదు కదా. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి. అబ్బాయి అమ్మ జెండర్ బ్యాక్ గ్యాప్ పక్కన కనిపిస్తే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి, దాన్ని బట్టి మనం జడ్జ్ చేయలేము ఒక గురించి. సో నేను జరిగిన షోలో సీత చేసిన అసలు అన్ని తప్పులే, మరి పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ పక్కన వాళ్ళు మాట్లాడితే మనం ఆలోచించుకోవాలి. సీత తప్పే, పేరణ తప్పే, యష్మి ఇంకా ఆ ఓవర్ యాక్షన్కి అసలు ఇంకా బిగ్ బాస్ సీజన్లో ఉంటే మాకే మెంటల్ ఎక్కుతుంది. ఫస్ట్ యష్మి సోనీ ఎలా పంపించి యష్మి పంపించేయాలి మీరు. సో మొత్తానికైతే మనకంటే వేస్తే హౌస్ మేట్స్ లాగా జరిగింది అంతా. సో మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. నైనిక ఈ వీక్ సెకండ్ డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళిపోయింది ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి. సో కొత్త కంటెస్టెంట్స్ 8 మంది ఈ రోజు నుంచి హౌస్లోకి వస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆట తీరు మారి మనకు బాగా ఎంటర్టైన్మెంట్ వస్తుందని ఆశిస్తాం. సో నేను జరిగిన షోలో మాత్రం మా హైలైట్ పాయింట్ మాట్లాడుకుంటే అందరూ రోజు మనకంటనే చేస్తారు, మనకంట ఎందుకు జపం చేస్తున్నారు అందరూ. మీ గేమ్ మేము ఆడండి అయ్యా, ఆడియన్స్తో ఓటు వేస్తారో లేకుంటే వేరు. మీరు అతని గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేయకుండా ఎవరి గేమ్ ఆడండి. సో మొత్తం అయితే మీకు ఎలా అనిపించింది జరిగిన షోలో? అయితే మొత్తం మనకంటే వేస్టేస్ హౌస్ మేట్స్ లాగా జరిగింది. సో మీకు ఎలా నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ రివ్యూ వాచింగ్ మై వీడియో.